హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎంఎస్లోనే ఫేస్ కలరింగ్ అయితే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ కాకుండా అయితే చూడండి. ఇన్ కేస్ మీరు స్కిప్ చేస్తే ఈ వీడియో మీకు అయితే అర్థం కాదు. అండ్ నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను గైస్. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే చూసినండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అండ్ మన ఛానల్ పేజ్లో కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ డ్రాయింగ్ వచ్చి నేను డోమ్ సాయిల్ పెన్సిల్స్ అయితే యూస్ చేసినాను గైస్. ఇది 50 షేడ్స్. అండ్ ఇంకా వీడియోని అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. అండ్ ఓకే గైస్, ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి నేను ఫ్లష్ టింట్ అయితే యూస్ చేస్తున్నాను గైస్. సో మీరు చూడొచ్చు రిఫరెన్స్ ఫోటోలు కానీ మీరు చూస్తే. సో ఫ్లష్ టింట్ అయితే కొంచెం మీడియం ప్రెషర్ అప్లై చేస్తే అయితే షేడ్ చేయాలి గైస్. మరీ ఎక్కువ అయితే ప్రెషర్ అయితే అప్లై చేయకూడదు. అండ్ మీ దగ్గర ఫ్లష్ టింట్ లేకపోతే పీచ్ ఆర్ లైట్ పీచ్ అన్న యూస్ చేయొచ్చు. అండ్ ఓకే గైస్, ఫైనల్ వచ్చేసి షేడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ బ్లెండింగ్ వచ్చేసి నేను కాటన్ బడ్ అయితే యూస్ చేసినాను గైస్. సో బ్లెండింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లైట్ ఏరియాస్ నుంచి డార్కర్ ఏరియాస్కి అయితే వెళ్ళాలి. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే డార్కర్ ఏరియాస్ నుంచి లైట్ ఏరియాస్కి వెళ్ళిపోతారు. సో అలా చేస్తే కొంచెం డ్రాయింగ్ అయితే పాడైపోతుంది.
అండ్ ఓకే గైస్, బ్లెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ ఫేస్లో డీటెయిల్స్ యాడ్ చేయడానికి నేనైతే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాను గైస్. మీ దగ్గర చార్కోల్ పెన్సిల్ ఉంటే యూస్ చేయండి, లేకపోతే బ్లాక్ కలర్ పెన్సిల్ లేకపోతే గ్రాఫైట్ 10B పెన్సిల్ అనే యూస్ చేయొచ్చు గైస్.